హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగర వాసులకు వరుణుని రాక తీవ్ర ఉపశమనాన్ని కలిగించింది. అలాగే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి తాండూరు నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. నడి రోడ్డుపై చెట్టు పాడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ ఆనంద్, ఎటకేలకు ఈ వర్షాకాలం ప్రారంభంలో తొలకరి వాన హైదరాబాద్ ను పలకరించింది. ముఖ్యంగా అటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఉప్పల్, సికింద్రాబాద్, అదేవిధంగా మేడ్చల్, ఫిల్మ్ నగర్, ఎల్బీ నగర్ ఇలా దాదాపు ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గడిచిన గంట నుంచి వికారాబాద్, తాండూరు, అదేవిధంగా మరికొన్ని ఏరియాలలో వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడిన వాతావరణం, అదేవిధంగా ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకొని వర్షం పడుతుంది. ఇక ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు కొంత ఆలస్యంగా రావడంతో ఇప్పటికే అటు రైతులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత ఆందోళన చెందింది. ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా వస్తే ఈ భూగర్భ జలాలు ఇప్పటికే నీటికి కిందికి వెళ్ళిపోయాయి కాబట్టి వాటర్ తాగే నీళ్ళకి ఇబ్బంది పడుతుందని కూడా ప్రభుత్వం కొంత ఆందోళన చెందింది. ఇక కొంత ఆలస్యమైనప్పటికీ తొలకరి వాన పడడంతో ఇక రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే వాతావరణ శాఖ సైతం ఈ జూన్ నెలలో వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక మరో 3-4 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనాలు తెలంగాణ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ సూచించింది. అయితే ఈ సాయంత్రం అంటే 7-8 గంటల వరకు కూడా ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు, అదేవిధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. ఆనంద్. విశాల్, మరి ఎల్నినో ప్రభావం ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దీంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేటుగా నైరుతి ఋతుపవనాలు వస్తాయని కూడా ఐఎండీ సూచించింది గతంలో. మరి ఈ యొక్క వర్ష సూచన, ఈ యొక్క వర్ష ప్రభావం ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? రైట్, ముఖ్యంగా ఈసారి ఎల్నినో ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉంటుందని ఇప్పటికే భారతీయ వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈసారి గత ఏడాది మే చివరి వారం ప్రారంభం కావడానికంటే ముందే నైరుతి ఋతుపవనాలు కేరళకు ప్రవేశించడం, ఇక జూన్ మొదటి వారం నుంచే తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. కానీ ఈసారి అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. ఎందుకంటే మార్చి ఎండాకాలంలో కూడా అసాధారణ వర్షాలు కురుస్తాయి, కానీ ఈసారి అలాంటి అసాధారణ వర్షాలు కూడా పడలేదు. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు కూడా అసలు వర్షాలు ఎక్కువగా పడలేదు. దీంతో కొంత ఆందోళన అటు రైతుల్లో, అదేవిధంగా ప్రభుత్వం కూడా తాగే నీళ్ళ సప్లైకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడతాయి అన్నట్టు కూడా కొంత ఆందోళన తలెత్తింది. అయితే వాతావరణ శాఖ అందించిన సూచన మేరకు అంటే ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఇతర దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావం, తేమ ప్రభావం తోటి తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ సూచించింది. అయితే ఒకవైపు వర్షాలు పడినప్పుడు కూడా ఎండలు యథావిధిగానే కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువ పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఈ జూన్ నెలలోనే ఏరువాక పున్నమి రోజు రైతులు పొలం దున్ని ఈ నాట్లు వేసేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇంకా వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో అక్కడ రైతులు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈసారి తక్కువ నీళ్లతోటి పండే పంటలనే పండించాలని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతోటి సమీక్షలు జరిపారు. ఒకవేళ వర్షాలు కనుక తక్కువ పడితే తాగే నీళ్ళకి కానీ సాగునీరుకి కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడతాయా, దాన్ని ఎలా అధిగమించాలని దాని మీద కూడా సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికైతే
తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ఇప్పటివరకు కురుస్తున్నాయి. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోయే రోజుల్లో ఉంటాయన్న దాని మీద వాతావరణ శాఖ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా వికారాబాద్, మహబూబ్ నగర్, దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. ఆనంద్, థ్యాంక్ యూ విశాల్.